హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సాఫ్ట్గా జ్యూసీగా ఉండే రసగుల్లాను ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 లీటర్ పాలను తీసుకోవాలి. పాలు మరిగేలోపు ఒక గిన్నెలోకి 3 స్పూన్ల నిమ్మరసం, 2 స్పూన్ల వాటర్ను వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి జాలి గరిటెని తీసుకొని దానిపైన పల్చటి కాటన్ క్లాత్ను వేసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు పాలు అనేవి మనకి బాగా మరిగిపోయాయి. ఇందులోకి కొద్దిగా నిమ్మరసంను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన నిమ్మరసంను కూడా వేసుకొని పాలు విరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పాలు అనేవి పూర్తిగా విరిగిపోయాయి. ఇందులోకి 1 గ్లాస్ చల్లని వాటర్ వేసుకొని ఈ పన్నీర్ను వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్లోకి 1 గ్లాస్ చల్లని వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన పులుపు ఏమన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ను మొత్తం మనం ఇలా పిండేసుకోవాలి. మరీ గట్టిగా కాదు, ఇలా లైట్గా వాటర్ను మొత్తం పిండేసుకోవాలి. ఇలానే ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే పోతుంది. 15 నిమిషాల తర్వాత మనకి పన్నీర్ అనేది ఇలా వాటర్ లేకుండా ఇలా పొడిగా ఉండాలి. అప్పుడే మనకి రసగుల్లాలు అనేవి చాలా బాగా వస్తాయి. పన్నీర్ను ఇలా అరచేతితో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి సాఫ్ట్ పన్నీర్ ముద్ద అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని పంచదార పాకం కోసం 1.5 కప్పు పంచదార, 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. పంచదార కరిగేలోపు పన్నీర్ బాల్స్ని చేసుకుందాం. కొంచెం తీసుకొని చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఇవి పాకంలో ఉడికినప్పుడు మనకి డబల్ క్వాంటిటీలో అవుతాయి. ఇలా రౌండ్గా క్రాక్స్ లేకుండా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన పన్నీర్ను కూడా ఇదే విధంగా బాల్స్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పంచదార మొత్తం బాగా కరిగిపోయింది. ఇందులోకి ఒక 4 ఇలాచీలను దంచి వేసుకోవాలి. ఇప్పుడు మరొక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మరలా మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని 4 గంటల పాటు వదిలేయాలి. 4 గంటల తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే స్పంజీగా జ్యూసీగా చాలా బాగున్నాయి. బయట షాప్లో కొన్నట్టు చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.